అంత రేవంత్ రెడ్డి ఎప్పుడు కొడితే వాడు కనపడతాడు, అవన్నీ మనకు అవసరం లేదు. మాకు మెస్సీ కోసం వచ్చినాం అంతే, ఓన్లీ మెస్సీ. కనకన మెస్సీ లే కనకన మెస్సీ వర్సెస్ కంకర మేస్త్రి అట్లా. కాకపోతే ఒక స్పోర్టివ్ గా రేవంత్ రెడ్డి గారు కూడా స్పోర్టివ్ ఉండొచ్చేమో కానీ కంకన మెస్సీ వర్సెస్ కంకర. రేవంత్ రెడ్డి ఆహ్వానించడం మంచిదే కానీ పైసలు దున్నుకోవడానికి అదైతే వాస్తవం. ఎందుకంటే మెస్సీతో ఫోటో దిగడానికి 10 లక్షలు పెట్టారు. మెస్సీకి పోవాలి, అది మన ఫండ్కి వస్తుంది. బ్రో నేను వాసన చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి, డిస్ప్లే చేసుకోండి సోషల్ మీడియాలో కానీ ఏడైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. బట్ మెస్సీ కోసం మేము వస్తున్నాం, నాట్ ఫర్ రేవంత్ రెడ్డి. వన్స్ అగైన్ కర్నూలు నుంచి కడప నుంచి కూడా మా వాళ్ళు వచ్చినారు. డయాడ్ ఫ్యాన్స్ ఫర్ ఓన్లీ ఫర్ మెస్సీ. మాది వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపి అంతే. మెస్సీ చూడడానికి అది లైవ్ టైం వాచ్ బ్రో అది. ఎందుకంటే మనం ఆడికి ఎక్కడ మెస్సీ ఎక్కడ ఉంటాడు, బ్యాట్స్మెన్ ఇంతకుముందు అన్నాడు, ఇప్పుడు ఇంటర్మీ ఉన్నాడు. ఆడేమి మన టికెట్ మనం స్పే చేయలేము. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం అంటే కనీసం ఎంత కూడా పెట్టి చూడడానికి వన్స్ ఇన్ లైఫ్ టైం బ్రో. ఇది ఒక అసలు దానికోసమే కళ్ళ నుంచి వచ్చినాం బ్రో. అసలు ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం బ్రో. ఇది మళ్ళీ ఆయన కోసమే వచ్చింది, ఎవరి కోసం కాదు. అవునవును లేదు బ్రో, అది అభిమానం బ్రో. అది ఇంతకుముందు 2009 లో ఒకసారి వచ్చి ఆడినాడు, కోల్కతాలో ఆడినాడు, మ్యాచ్ ఆడినాడు. అప్పుడు మనం చూసేయడానికి మనం చిన్నగా ఉంటేమే. కనీసం ఇప్పుడు ఈ టైంలో కూడా చూడకుంటే మనం వన్స్ ఇన్ లైఫ్ టైం మళ్ళీ ఆయన చూడలేము, కదలేము. ఇప్పుడు కూడా యాపిల్ టీవీ సబ్స్క్రిప్షన్ తీసుకుని మేము వాచ్ చేస్తున్నాం ఈ టైం ఏమి మ్యాచెస్. మెస్సీ కోసం, కేవలం మెస్సీ కోసమే. రొనాల్డో నాకైతే రొనాల్డో గ్రేట్ ప్లేయర్ బ్రో, నేను కాదని చెప్పాను. కానీ మెస్సీతో కంపేర్ చేస్తే నాకు అంత అనిపించాడు రొనాల్డో. మెస్సీ అయితే గ్రేట్. అంతెందుకు గోట్ అంటే ఎవరంటే మెస్సీనే అంటారు. ఒకసారి గూగుల్ చేస్తే రొనాల్డో 75 feet అది స్టాచ్యూ కూడా ఇనాగ్రేషన్ చేసినారు రీసెంట్ గా. ఎవరికి ఏ ఫుట్బాల్ ప్లేయర్ ఇంతవరకు అంత లేదు, అసలు ఫుట్బాల్ ప్లేయర్ ఎవరిది లేదు ఇంతవరకు. కానీ మెస్సీ కొడితే ఉంది. సో ఫన్నీ వేలా చెప్పండి, రేవంత్ రెడ్డి గారా మెస్సీ? లేదు, ఓన్లీ మెస్సీ బ్రో, ఓన్లీ మెస్సీ. అంటే ఒక స్పోర్టివ్, ఒక సీఎం స్పోర్టివ్ దిగి 5 minutes లేదు, అది దాని గురించి నేను యాక్సెప్ట్ చేస్తా బ్రో. ఎందుకంటే రేవంత్ రెడ్డి కన్ఫర్మా అంటే లాస్ట్ 5 minutes కోల్కతాలో ఆడలేదు అంటే అది ఇక్కడ కాదని మీరు అనుకుంటున్నారా? ఇంకొంత తీసుకుంది ఆర్గనైజేషన్ చాలా చీట్ చేస్తున్నారు. కానీ ఐ థింక్ దే షుడ్ కండక్ట్ ఎవ్రీ 3-4 years. హోప్ హి విల్ నాట్ రిటైర్. క్రికెట్ తో పాటు ఫుట్బాల్ కూడా ఇండియాలో క్రేజ్ వచ్చింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ అంతా క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఫుట్బాల్ ఆడుతున్నారు. మా అబ్బాయి ఇంటికట క్రికెట్ ఆడుతుంటాడు, ఆ అబ్బాయి క్రికెట్ కి ఫుట్బాల్ కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్తున్నారు ఈ మధ్య. సో ఆల్ ద కోచెస్ చేసేది ఎంఎస్కే ప్రసాద్ అంతా క్రికెట్ తో పాటు ఫుట్బాల్ మ్యాండేటరీ అని చెప్తున్నారు ఇండియాలో. అంటే గవర్నమెంట్ 200 crores వేస్ట్ చేస్తుంది. ప్రాపర్టీ ఏమైనా వస్తుంది తెలీదు. ఇది నెక్స్ట్ మనకి ఈవీ కార్ రేస్ లాగా తెలియదు మనకి. గవర్నమెంట్ మారిన తర్వాత నెక్స్ట్ ఏమైనా అవుతుందో తెలియదు మనకి. ఆఫ్టర్ 5 years తర్వాత మనకు వస్తాయి. ఇప్పుడు ఈవీ కార్ రేస్ అయింది, అది చాలా మంచి యాక్టివిటీ, కానీ ఏమైందో మనకు తెలియదు. టికెట్ ప్రైజెస్ ఎలా ఉంది? హెవీగా ఉన్నాయి. అమౌంట్ స్పెండ్ చేస్తున్నారా? దీనికి ఓన్లీ 35,000 3,000 crores వస్తుంది అమౌంట్. 3 crores దీనికి, పలకనామా ప్రైస్ 250. వాళ్ళు కూడా ఫొటోస్ కూడా అవ్వవు. మీరు చూడండి, అంటే ఫోటోకి 10 లక్షలు పెట్టిర్రు, అది 10 లక్షలు చాలా హ్యూజ్ అమౌంట్. అయినా సరే వాళ్ళకి ఎవరు ఓన్లీ మిగిలిన క్యూఆర్ కోడ్ ఒకటే. క్యూఆర్ కోడ్ 100 slots పెట్టినారు, 60 slots ఆల్రెడీ బుక్ అయినాయి, 60 నుంచి 70 వరకు. కానీ అంత హ్యూజ్ అమౌంట్ అంటే చాలా కష్టం. కానీ ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం రోయింగ్. అది మేమంటే పెట్టలేము, కానీ దూరం నుంచి కనీసం చూద్దాం ఆయనను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్ ఈ రేంజ్. మీరు కూడా మీడియా వాళ్ళు ఒక నిమిషము కొంచెం దగ్గర జరగండి, బాబు ఆయన కూడా అమ్ముకోవాలి కదా, కొంచెం అంతా మీద ఈయన మీద పెడితే